రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలెన్నో మనం తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్, అప్పు ఇచ్చినప్పుడు మనం అప్పు ఎవరికైనా ఇస్తూ ఉంటాం కదా, దాన్ని తిరిగి పొందాలంటే ఏ పరిష్కార మార్గాలు పాటించాలి. చాలామంది అవసరానికి ఎవరో డబ్బులు అడుగుతూ ఉంటారు. అమ్మాయి పెళ్ళనో, ఇల్లు కట్టుకోవాలనో, పిల్లలకి ఫీజు కట్టాలనో మన దగ్గర అప్పుగా కొన్ని డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అవి మొండి బాకీలు అనమాట. మొండి బాకీలు అస్సలు వసూలు కావు. మళ్ళీ మనకు అవసరం ఉందని చెప్పినా కూడా వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. అంటే ఇదిగో ఇస్తాము, అదిగో ఇస్తాము, రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తాము, వచ్చే నెల ఇస్తాం, వచ్చే సంవత్సరం ఇస్తాం, ఇలా తప్పించుకుంటూ ఉంటారు. ఇలా మొండి బాకీలు వసూలు కాకుండా ఉంటే మరి ఎటువంటి పరిష్కార మార్గాలు పాటించాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మరి మొండి బాకీలు, ఇచ్చిన అప్పు తిరిగి పొందాలంటే ముఖ్యమైన పరిష్కారము గణపతి ఆరాధన. మరి మీరు ఇచ్చిన అప్పు తిరిగి పొందాలంటే మరో మార్గం లేదు, గణపతిని పూజించాలి. గణపతిని ఏ రకంగా పూజించాలో తెలుసుకుందాం. బుధవారం రోజు కొబ్బరి నూనెతో 2 ఒత్తులు వేసి గణపతికి దీపారాధన చేయాలి. అలాగే 5 సార్లు గణపతికి ప్రదక్షిణ చేసి గుంజీలు తీసి మొట్టికాయలు వేసుకోవాలి. ఈ రకంగా చేయడం వల్ల చాలా వరకు మీరు గణపతి యొక్క అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే గణపతికి చిన్న బెల్లం ముక్కని నివేదించండి. ఈ బెల్లం ముక్కని నివేదించిన తర్వాత, కొబ్బరి నూనెతో దీపారాధన చేసిన తర్వాత ఈ బెల్లం ముక్కని చాలా వరకు కాలభైరవులకి, అంటే కుక్కలకి, వాటికి ఆహారంగా వేయండి. అయితే ఎవరికైతే మీరు అప్పిచ్చారో వాళ్ళ పేరును తలుచుకుంటూ ఈ రకంగా కాలభైరవులకి, అంటే కుక్కలకు, వీధి కుక్కలకు, వాటికి బెల్లం ముక్కని ఆహారంగా వేసినందువల్ల మీ అప్పు త్వరలోనే వసూలు అవుతుంది. ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళకి త్వరగా మీ డబ్బులు ఇచ్చేయాలన్న కోరిక కలుగుతుంది. కాబట్టి మీరు ఈ పరిష్కార మార్గాలు పాటించండి. చాలామంది మీరు ఇచ్చిన అప్పు తిరిగి రావట్లేదని బాధపడుతున్నారు కదా, మరి చక్కటి సులువైన పరిష్కార మార్గం తెలుసుకున్నాం కదా ఈరోజు. మరి అందరూ ఆచరించదగ్గది. మీరు ఆచరిస్తే చక్కటి సత్ఫలితాలు అందరూ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధా ఛానల్.